అండ్ ఎనీథింగ్ ఎనీ మోడల్ అండి. ఈ మోడలే అవుతుందన్న కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీల్లోనో నెట్లోనో గూగుల్లోనో ఏదైనా మోడల్ చూశారు, అక్కడ ఒక 100 గ్రాముల్లో తయారయ్యే ఒక హారం ఉంది. అదే 100 గ్రాముల హారాన్ని మేము కేవలం ఇక్కడ 20 గ్రాముల్లో తయారు చేస్తాం. అంటే అక్కడ 100 గ్రాములకి దానికి అయ్యే వేస్టేజ్ అండ్ తరుగులు స్టోన్ ఏ అయితే ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చుతోటే ఇక్కడ ఐటెం తయారైపోతుంది. ఐటెంకి పూర్తిగా ఐటెంకి సర్వీసు లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రిటర్న్ ఇచ్చేసినా సరే క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సేమ్ ప్రైజ్ అంటే మనం ఏదైతే బిల్లింగ్ చేస్తున్నామో ఆ బిల్లింగ్ ప్రైజ్కి 60% రిటర్న్ ఇస్తున్నాం అండి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అనుకోవచ్చు గోల్డ్ రేటు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు మనం కొనుక్కున్నాం 20 గ్రాములు పెట్టో 10 గ్రాములు పెట్టో కట్టు నక్లీస్ని కొనుక్కున్నాం, అది కూడా పెరగాలి కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గోల్డ్ని కొనుక్కోవట్లేదండి. గోల్డ్కి అయ్యే వేస్టేజ్ మాత్రమే, దాన్ని మాత్రమే ఇక్కడ కొంటున్నాం. గోల్డ్ పెరుగుతుంది, వేస్టేజీ పెరగదు. అక్కడ పోయే 10-15 గ్రాములు వేస్టేజీ అది పెరగదండి, అది అప్పుడే పోయింది ఇంకా. కానీ ఈ 70 గ్రాములు 80 గ్రాములు బంగారం ఉంది కదా, ఆ బంగారానికి పెరుగుతుంది. మనం బంగారానికి పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. ఆ వేస్టేజీ అక్కడ పోయేదానికి పెట్టుబడి పెడుతూ ఆ పోయే వేస్టేజ్లో తిరిగి మళ్ళీ 60%ని రిఫండ్ పొందుతున్నాం. అదేవిధంగా సర్వీస్ ఉండదు అక్కడ, ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం. 916 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఎలాంటి కంపెనీ కూడా ఎటువంటి సర్వీసు ఫ్రీ సర్వీస్ ఇవ్వదు. ఎటువంటి కంపెనీ కూడా సర్వీస్ ఇవ్వదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్ని తయారు చేసుకుంటూ ఫ్రీగా ఐటెం ఉన్నంతకాలం సర్వీస్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇది బిల్లింగ్తో కూడిన పని కాబట్టి బిల్లింగ్ని కూడా 4 చోట్ల సేవ్ అవుతుంది అనమాట. కస్టమర్ దగ్గర ఒకటి, మా షాప్లో ఒకటి, హెడ్ ఆఫీస్లో ఒకటి. ఏదైనా కస్టమర్ బిల్లు పోయింది, పేరు కొట్టంగానే బిల్లు బయటకు వచ్చేస్తుంది. సర్వీస్ కావాలన్నా సరే అది ప్రొవైడ్ అయిపోద్ది. లేదు వాళ్ళు ఒకవేళ రిటర్న్ కావాలని అంటే కనుక రిటర్న్ తీసుకొని ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు. గోల్డ్ కూడా వాళ్ళ దగ్గర కొన్నది తిరిగి చెక్ చేసుకొని ఆ రోజు రేటుని కంపేర్ చేసుకొని ఆ రోజున్న మార్కెట్ రేటుకి ఇంకా 200 రూపీస్ తక్కువకి కొనుబడి జరుగుతుంది. అమ్మే ప్రైజ్కి ఏ గోల్డ్ కూడా కొనరు. మనం ఏ షాప్లో అయితే కొంటున్నామో అదే షాప్లో తిరిగి అమ్మినా సరే వాళ్ళు కొనేటప్పుడు కూడా బంగారం కొనటం కూడా బిజినెస్సే, అమ్మటం బిజినెస్, కొనటం కూడా బిజినెస్. అంటే కొనేటప్పుడు కూడా ప్రాఫిట్ కావాలి. ఆ 2% లేదంటే 1% డిస్కౌంట్